ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ల్యాప్టాప్ ఫోన్ను సిట్ అధికారులు సీజ్ చేసి ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్కు పంపారు. 2023 అక్టోబర్ నుంచి మార్చి 15 వరకు కాల్ డేటాలో కేసుకు సంబంధించి విలువైన సమాచారం ఉన్నట్లుగా తెలుస్తోంది. పోలీసు ఉన్నతాధికారులు పలువురు బీఆర్ఎస్ నేతలతో ప్రభాకర్ రావు సంప్రదింపులు జరిపినట్లుగా సిట్ అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే నిందితులు బాధితుల స్టేట్మెంట్ల ఆధారంగా ప్రభాకర్ రావును విచారించారు. రేపు మరోసారి ప్రభాకర్ రావు సిట్ ముందు హాజరు కానున్నారు. ధ్వంసమైన హార్డ్ డిస్కుల్లో ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన డేటా ఉన్నట్లుగా భావిస్తున్నారు అధికారులు. డేటా రిట్రైవ్, హార్డ్ డిస్కుల్లో రహస్యాలపై సిట్ అధికారులు ఆరా తీస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ల్యాప్టాప్ ఫోన్ను సిట్ అధికారులు సీజ్ చేసి ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్కు పంపారు. 2023 అక్టోబర్ నుంచి మార్చి 15 వరకు కాల్ డేటాలో కేసుకు సంబంధించి విలువైన సమాచారం ఉన్నట్లుగా తెలుస్తోంది. పోలీసు ఉన్నతాధికారులు పలువురు బీఆర్ఎస్ నేతలతో ప్రభాకర్ రావు సంప్రదింపులు జరిపినట్లుగా సిట్ అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే నిందితులు బాధితుల స్టేట్మెంట్ల ఆధారంగా ప్రభాకర్ రావును విచారించారు. రేపు మరోసారి ప్రభాకర్ రావు సిట్ ముందు హాజరు కానున్నారు. ధ్వంసమైన హార్డ్ డిస్కుల్లో ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన డేటా ఉన్నట్లుగా భావిస్తున్నారు అధికారులు. డేటా రిట్రైవ్, హార్డ్ డిస్కుల్లో రహస్యాలపై సిట్ అధికారులు ఆరా తీస్తున్నారు.